ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? ఇవాళ మీ బ్రెయిన్కి చిన్న టెస్ట్ పెడదాం అనుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ ఎలాగో నేను చెప్తాను, ఇది ఎలా చేయాలో. ఇప్పుడు నేను ఏ రెసిపీ చేస్తున్నానో మీరు నాకు కనిపెట్టి చెప్పాలన్నమాట కామెంట్ రూపంలో. చాలా అంటే చాలా ఈజీ అండి, ఏం లేదు. ఫస్ట్ కొన్ని సబ్జాలు నానపెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సబ్జాలు నానపెట్టుకుంటే సరిపోతుంది. బాదం పప్పు మాత్రం ఒక 3-2 అవర్స్కి నానపెట్టుకోవాలండి. అవి నానపెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి దాంట్లో ఫ్రై చేసిన సేమియా వేయాలన్నమాట. ఆ ఫ్రై చేసిన సేమియా వేసిన తర్వాత ఒక 80% కుక్ అవ్వాలండి. సేమియా పక్కన కుక్ అవుతూ ఉంటుంది. ఆ లోపల మీరు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ నేను కస్టర్డ్ తీసుకున్నానండి. మీ ఇష్టం, అది క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చు. మీకు ఈ కస్టర్డ్ చూస్తుంటేనే సగం ఇంటి వచ్చేసి ఉంటుంది. సగం కాదు, నాకు తెలిసి 90% తెలిసిపోయి ఉంటుంది. తర్వాత ఈ సేమియా 80% ఉడికిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మిల్క్ దాంట్లో వేసేసి కలుపుతూ ఉండాలండి. అంటే మీరు కలుపుతూ వేయాలన్నమాట. మీరు ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇది వేసేటప్పుడు బాగా గడ్డలు కట్టేస్తుంది. తర్వాత మీకు స్వీట్కి తగ్గట్టు షుగర్ తీసుకోండి. నేనైతే ఒక 3/4 కప్పు తీసుకున్నాను. తీసుకొని బాగా కలుపుతూనే ఉండాలండి. మనం కస్టర్డ్ పౌడర్ వేసిన కాడి నుంచి మనం స్టవ్ ఆఫ్ చేసేదాకా కలుపుతూనే ఉండాలన్నమాట. తర్వాత నేను కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఒక ఫ్యాన్ కింద పెట్టుకొని బౌల్లో వేసుకొని కలుపుతా చల్లగా చేసుకోవాలండి. ఇది చల్లగా అయిన తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చి మీకు ఇది చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్, మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదండి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే మనం ఇలాగా చేసుకొని వేసుకోవచ్చు అనమాట. పలాందే వేయాలి, ఇది వేయకూడదని లేదు. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా వేయచ్చు. స్టార్టింగ్లో చూపించాను కదండి బాదం పప్పు, దీని గురించే నానపెట్టాను అనమాట. నానపెట్టి పొట్టు తీసి నేను సన్నగా తరిగి పెట్టానండి బాదం పప్పుని. ఇక జీడిపప్పు, కిస్మిస్ కూడా తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్లో. నా దగ్గర ఫ్రూట్స్ దానిమ్మకాయను, కర్బూజా, ఈ ద్రాక్షనే ఉందండి. ఇంకా వాటి వరకు వేసేసాను అనమాట. తర్వాత బ్లాక్ కిస్మిస్ వేసాను. నెక్స్ట్ వచ్చి జీడిపప్పు వేసానండి. నెక్స్ట్ వచ్చి నేను బాదం పప్పు కూడా వేసేసాను అనమాట. వేసి ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదండి నేను ఏం చేశానా అని. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ అండి. ఇది సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. నాకు కూడా నా పిల్లలు అడిగారండి. ఇది నాకైతే మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. మీ అభిమానం ఎప్పుడు మా మీద అభిమానం మా మీద ఇలాగే ఉండాలి. ఇంకా ఎన్నో వీడియోస్తో మిమ్మల్ని మేము ఎంటర్టైన్మెంట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా కలుపుకొని ఇంకేముందండి సర్వ్ చేసుకోవడమే అనమాట. చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీ అండి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలండి. ఇంకంటారా, ఇంకా ప్రతి ఇంట్లో ఉంటుంది కదండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి. బాయ్ బాయ్.